బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ పిఎస్ కి మారింది. జూబ్లీ హిల్స్ పిఎస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ కేసులో ఇప్పటికీ కీలక ఆధారాలను సేకరించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మరికొంతమంది నిందితుల అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. బంజారా హిల్స్ నుంచి ఈ కేసు జూబ్లీ హిల్స్ పిఎస్ కి మారింది. జూబ్లీ హిల్స్ పిఎస్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను కూడా సేకరించారు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు మరికొంతమంది నిందితుల అరెస్టుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల పూర్తి అప్డేట్స్ అందిస్తారు. రమేష్ వైట్ల, తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ పిఎస్ కి మారినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? ఏదైతే పంజగుట్టలో ఏదైతే కేసు నమోదైన తర్వాత ఈ కేసుని పంజగుట్ట పోలీసులు విచారణ జరపకుండా ఒక ప్రత్యేక బృందాన్ని అంటే జూబ్లీ హిల్స్ ఏసీపీ గిరిధర్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కేసు దాదాపు 2 నెలల నుంచి కేసు నడుస్తున్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉంచి ఆ మేరకు కేసు విచారణ జరపడం జరిగింది. అక్కడనే మొత్తం 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులను విచారించారు. ఇప్పటి వరకు దాదాపు ఒక 200 మంది ప్రైవేటు వ్యక్తులను కూడా విచారించారు. అయితే ఇప్పటికీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే కేసును విచారిస్తారు అనుకున్న తరుణంలోనే ప్రస్తుతానికి అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి కేసుని అటు స్థలాన్ని మార్చడం జరిగింది. ఇక మిగతా నుంచి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు విచారణ జరగబోతుంది. అయితే దీంతో పాటుగా ఇంకొంతమంది పోలీస్ అధికారులతో పాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా అరెస్ట్ చేసేందుకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైంది. ఎందుకంటే దీంట్లో కొంతమంది పోలీస్ అధికారుల పాత్ర స్పష్టంగా బయటపడింది. అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమైంది. అయితే ఇప్పటికే చాలా మంది పోలీసు అధికారులను ప్రశ్నించారు, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. దీంతో పాటుగా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా విచారించారు, వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే ప్రస్తుతానికైతే ఈ కేసులో మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులతో పాటు కొంతమంది పోలీస్ అధికారులని అరెస్ట్ చేసేందుకు అటు రంగం సిద్ధమైంది. ఇప్పుడు ఈ కేసు సంబంధించి ప్రభాకర్ రావు ఇప్పుడు ఇంకా విదేశాల్లో ఉన్నాడు, మరొక ప్రైవేటు వ్యక్తి కూడా అటు విదేశాల్లో ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరు రప్పించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ప్రైవేటు వ్యక్తులతో పాటు కొంతమంది పోలీసు అధికారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.